ఉందనే విషయం మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అరికపూడి గాంధీ ఇంట్లో మీరు పార్టీ మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు, బట్ ఆయన అనుమతి లేకుండా ఆయన ఇంట్లో పార్టీ మీటింగ్ ఎలా సాధ్యమవుతుంది? సరే, మీ పార్టీలోనే ఉన్నారు అనేసి ఆయన చెప్తున్నా, ఆయన ఇంట్లో పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు మేమంతా వస్తున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా అయితే ఆయన ఒప్పుకున్న తర్వాతనే ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టాలి. కాబట్టి మరి దీనికి సంబంధించి అరికపూడి గాంధీ పోలీసులు ఏమైనా ఆశ్రయించే అవకాశం ఉందా? నాకు అంటే నా అనుమతి లేకుండా నా ఇంటి దగ్గరకు వస్తున్నారు, పార్టీ మీటింగ్ అంటున్నారు అంటూ కూడా ఆయన ఒక పాయింట్ రేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మరో ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందన్నది క్లియర్ గా తెలుస్తుంది. దీంతో పాటు పాడి కౌశిక్ రెడ్డి వస్తాడు అంటూ షంబీపూర్ రాజు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో చాలా క్లియర్ కట్ గా అంటే మేడ్చల్ కు సంబంధించి, షేర్లింగంపల్లికి సంబంధించి, అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి, చుట్టూ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కౌన్సిలర్లు, అలాగే పార్టీ నేతలు అంటే అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ హాజరు కాబోతున్నారు. వీరితో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇవాళ ఈ భేటీలో పాల్గొబోతున్నాడు అంటూ కూడా షంబీపూర్ రాజు చాలా క్లియర్ కట్ గా ప్రెస్ నోట్ లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మేమంతా ఇక్కడ సమావేశం అయిన తర్వాత అంటే షంబీపూర్ రాజు నివాసం ఇంట్లో సమావేశం అయిన తర్వాత అంటే నేను ఈ విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి ముందే చెప్పడం జరిగింది. అక్కడి నుండి ర్యాలీగా అటు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాము, మా పార్టీ కార్యకర్త కాబట్టి, ఆయన మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ర్యాలీగా బయలుదేరుతామంటూ కూడా వీళ్ళ తరపు వర్షన్ అయితే వినిపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి అరికపూడి గాంధీ నుంచి అయితే ఎలాంటి సిగ్నల్ రాలేదు. ఈ నేపథ్యంలో మరి నేతలందరినీ, ఎందుకంటే నిన్న పోలీసుల పైన ఒక ఇంత నెట్టే ప్రయత్నం చేశారు. అరికపూడి గాంధీని కనుక ఇంటి దగ్గర నిలువరించి ఉంటే, అంటే నన్ను ఎలా బయటికి రాకుండా అక్కడ అడ్డుకున్నారో అరికపూడి గాంధీని కూడా అదే విధంగా అడ్డుకొని ఉంటుంటే ఇంత రభసారార్థాంతం అయి ఉండేది కాదు, ఇంటి దగ్గర ఇంత పెద్ద ఎత్తున గొడవ అయి ఉండేది కాదు అంటూ కూడా మరొక వర్షాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మేము అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు, దానికి సంబంధించి ఏం జరిగిందనేది ప్రజలు చూస్తున్నారు. అరికపూడి గాంధీని పిఎస్సీ గారు నిర్ణయించుకోవడం రాజ్యాంగబద్ధంగానే జరిగింది, కౌంటింగ్ ప్రకారమే ఆయనకు ఇవ్వడం జరిగింది. అది బీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి ఆయనకు ఇచ్చాము అన్న విషయాన్ని అయితే క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మెయిన్ లీడ్ గా తీసుకొని, అంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినప్పుడు మరి మా పార్టీని అయితే ఇంటికి వెళ్ళడానికి మాకు పర్మిషన్లు ఎందుకు అన్న పాయింట్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. నిన్న అర్ధరాత్రి అరెస్టుల నేపథ్యంలో 12 గంటలకు కూడా హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ నేతలను నిన్న అరెస్ట్ చేయడం కావచ్చు, హరీష్ రావు ఎంటర్ అయిన తర్వాత సీన్ ఇంకో రకంగా మారిపోవడం, మొత్తానికి సీనియర్ నేతలంతా ఎమ్మెల్యేలు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడము, పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడం, మా నేతలను విడిచిపెట్టేంత వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పడము, అలాగే కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడము, కౌశిక్ రెడ్డి ఇటు పోలీసుల పైన అలాగే అరికపూడి గాంధీ పైన తన పైన హత్యాయత్నం చేయడానికి వచ్చారు, తన ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, పక్కా ప్లాన్ తోనే అటు అరికపూడి గాంధీ అనుచరులు నా ఇంటికి రావడం జరిగిందని చెప్పడము, మొత్తానికైతే ఒక 6 గంటల పాటు అయితే పెద్ద హైడ్రామా నడిచింది అనేది అయితే క్లియర్ కట్ గా తెలిసింది. దీంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లోకల్ నాన్ లోకల్ అన్న ఇష్యూని తీసుకురావడం, అరికపూడి గాంధీ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మరో దుమారం రేపాయి. అటు ఆడవాళ్ళను కించపరచడం పాడి కౌశిక్ రెడ్డికి మొదటి నుంచి అలవాటు అంటూ గతంలో తమిళసై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చీరా గాజులు అని అంటూ ఆడవాళ్ళను కించపరుస్తుంటే ప్రతిదానికి అంత లోకుగా కనిపిస్తున్నారు ఆడవాళ్ళు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు, నా మహిళా నేతలంతా కూడా బీఆర్ఎస్ దగ్గర ధర్నా చేయడం కావచ్చు, ఖచ్చితంగా దీనికి సంబంధించి క్షమాపణ చెప్పేంత వరకు మేము వెనక్కి తగ్గమంటూ వాళ్ళ వర్షను వాళ్ళు వినిపించడం కావచ్చు. మొత్తానికంటే పాడి కౌశిక్ రెడ్డి అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఆయన వెతుక్కుంటూ వెళ్తాడా, ఆయన క్రియేట్ చేస్తాడా అనేది మొదటి నుంచి అర్థం కాని విషయం. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరుగుతున్నాయి అనేది మొత్తం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు దీని గురించి స్పందించకపోవడం, ఒకవేళ స్పందించకపోతే పాడి కౌశిక్ రెడ్డిని అడ్డం పెట్టుకుని తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పడంతో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరికొంతమంది ఇద్దరి వర్షన్ రాంగ్, ఎందుకంటే ఇద్దరు ప్రజాప్రతినిధులు అయ్యుండి వాళ్ళ కింది స్థాయి క్యాడర్లో ఇలాంటివి జరిగితే సర్ది చెప్పాల్సిన నేతలే బాహాబాకి దిగడము, ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలంటూ మరికొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇవాళ జరగబోతున్న ఈ హైడ్రామా ఇంకా ఎలాంటి అంశాలకు తెర తీయబోతోంది, మరి పోలీసులు దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారనేది పెద్ద సవాలనే చెప్పాలి. ఇక మరో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో అయితే భారీ ఊరట లభించిందని చెప్పాలి. విద్యుత్ కొనుగోళ్ల బిడ్కు తెలంగాణకు అనుమతి నిరాకరణ చేయడం జరిగింది. హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అటు బిడ్డింగ్కి అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.